హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ రోజులా కాకుండా కొంచెం డిఫరెంట్‌గా చేయాలనిపించిందండి. అందుకని శనగపప్పు, కొబ్బరికూర కూర చేశాను. అది ఎలాగంటే ముందుగా ఒక కప్పుడు శనగపప్పుని తీసుకొని శుభ్రంగా 2 సార్లు కడుక్కొని ఒక అరగంట పాటు నానబెట్టుకున్నానండి. అరగంట కాకపోయినా 10 నిమిషాలైనా నానబెట్టుకోవచ్చు మన టైంని బట్టి. కుక్కర్‌లో పెట్టుకునేటప్పుడు కొంచెం విజిల్స్ అటు ఇటుగా ఎక్కువ రానిచ్చుకుంటే సరిపోతుందప్పుడు. హడావిడిగా చేసుకునేటప్పుడు కూడా ఈజీగానే చేసేసుకోవచ్చు. ఎక్కువ టైం ఏం పట్టదు. ముందుగా శనగపప్పుని నానబెట్టేసుకుంటే దానికి కావాల్సిన మిగిలిన ఐటమ్స్ అన్నీ ప్రిపేర్ చేసుకునేలోపు శనగపప్పు నానిపోతుంది. శనగపప్పు నానిన తర్వాత ఆ నానబెట్టిన నీళ్ళతో పాటే కుక్కర్లో పెట్టేసుకుని 2-3 విజిల్స్ రానిచ్చుకుంటే శనగపప్పు చక్కగా ఉడికిపోతుంది. ఈలోపు కొబ్బరి తురుముకుని పచ్చిమిర్చి, కరివేపాకు, పోపు దినుసులు అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే చాలా ఈజీగా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. కమ్మగా ఉంటుంది. కారం తినని పిల్లలకు కూడా ఈజీగా హాయిగా తినగలిగేలా ఉంటుందండి. నాకైతే చాలా ఇష్టం ఇది. శనగపప్పు ఉడికేలోపు ఒక మూకుడులో నూనె వేసుకుని ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు వేగనిచ్చి తర్వాత ఎండుమిరపకాయలు, ఇంగువ వేసుకొని కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, తురుముకున్న కొబ్బరి వేసి బాగా వేయించుకోవాలండి. పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటే వేసవికాలం అయినా సరే కొంచెం వాసన రాకుండా ఉంటుంది. ఈ తురిమిన కొబ్బరి వేసేసిన తర్వాత ఉప్పు, పసుపు కూడా వేసుకొని కొంచెం దోరగా వేయించుకోవాలండి. చిన్నప్పుడు ఎక్కువ ఇష్టంగా తినేవాళ్ళం. మా అమ్మని పదే పదే అడిగి మరీ చేయించుకొని తినేవాళ్ళం అనమాట. చాలా సింపుల్గా అయిపోతుంది, టేస్టీగా ఉంటుంది. దీనికి పచ్చి కొబ్బరి వాడుకుంటేనే బాగుంటుందండి. చాలామంది ఎండు కొబ్బరి వేస్తారు, కానీ ఎండు కొబ్బరి అస్సలు బాగోదు. పచ్చి కొబ్బరి వేసుకుంటే, లేతగా ఉన్న కొబ్బరి వేసుకుంటే ఇంకా రుచిగా అనిపిస్తుందండి. ఫ్రెష్ కొబ్బరి తీసిన వెంటనే వాడుకుంటే చాలా బాగుంటుందండి ఈ కూరకి. పిల్లలకి స్టార్టింగ్ ఫుడ్ అలవాటు చేసేటప్పుడు ఈ కూరతోటి స్టార్ట్ చేస్తే కూడా ఇష్టంగా తినడానికి మారం చేయకుండా తినేస్తారు. మనకు కూడా చాలా బాగా అనిపిస్తుందండి. ఎప్పుడూ స్పైసీ ఫుడ్, మసాలాలు, కారం కూరలు ఇవన్నీ చేసుకోవడం కన్నా ఒక్కొక్కసారి ఇలాంటిది ట్రై చేస్తే కూడా చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ కొబ్బరికూర దోరగా వేగిన తర్వాత ఉడికించిన శనగపప్పుని నీళ్లు వడకట్టుకొని అందులో వేసి కలుపుకోవాలి. ఈ శనగపప్పును కూడా కొంచెం నీరు ఎగిరిపోయి దోరగా వేగే వరకు ఒక 2 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలండి. అంతేనండి, చాలా సింపుల్గా అయిపోయింది. చూసారా? ఇంత ఈజీగా అయిపోయి టేస్టీగా ఉండే కూరని ఎందుకు ట్రై చేయకూడదు? ఒకసారి ప్లీజ్ మీరు ట్రై చేయండి. ఎలా ఉందో నాతో షేర్ చేయండి. థ్యాంక్ యూ.